We cannot meditate. We only can be in meditation. When we say we are going to meditate, it has no meaning. We have to be in meditation. Either you are inside the house or outside the house. You cannot be inside the house and then say that now I am outside the house. Or when you are outside the house, you cannot say I am inside the house. In the same way, you are moving in 3 dimensions of your life, of emotional and physical and mental being. You are not inside yourself. But when you are inside, that you are in thoughtless awareness, then not only that you are there, but you are everywhere. Because that is the place, that is the point where you are really in universal. From there, you are in contact with the principle, with the Shakti, with the power that permeates into every particle that is matter, into every thought that is emotion, into every planning and thinking of the whole world. You permeate into all the elements that have created this beautiful earth. You permeate into earth. You permeate into Akasha, into Teja, into sound. But your movement is very slow. Then you say, I'm meditating. That means you are moving in permeation with the universal being. But you are not moving yourself. You are just unloading yourself to be free from the weight of things that do not allow you to move. When you are in meditation, you must allow yourself to be in thoughtless awareness. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారి ప్రవచనానికి తెలుగు అనువాదం. గుడి పడవ పూజ 30th March 1976. మనం ధ్యానం చేయలేము, మనం ధ్యానంలో ఉండగలం అంతే. మనం ధ్యానం చేయబోతున్నాము అని అంటే అది తప్పు. మనం ధ్యానంలో ఉండాలి. మీరు ఇంటి లోపల, ఇంటి బయట తీసుకుంటే, ఇంటి లోపల ఉంటే బయట ఉండలేరు, అలానే బయట ఉంటే లోపల ఉండలేరు. అదేవిధంగా మనం మన జీవితంలో 3 ప్రక్కల కదులుతున్నాము. భౌతిక, మానసిక, భావోద్వేగమైన ఈ స్థితిలో 3 వైపులా కదులుతూ ఉంటాము. మీరు మీ లోపల లేరు, కానీ ఎప్పుడైతే మీరు లోపల ఉంటారో అప్పుడు మీరు నిర్విచార స్థితిలో ఉంటారు. దాని అర్థం మీరు అక్కడ ఉన్నట్లు కాదు, మీరు అన్ని చోట్ల ఉంటారు. నిర్విచార స్థితిలో ఉంటే మీరు అన్ని వైపులకు కూడా విస్తరిస్తారు. అదే అసలైన పాయింట్. మీరు నిజంగా విశ్వవ్యాప్తమయ్యారని, అక్కడి నుండి మీరు శక్తితో అనుసంధానం అయి ఉంటారు. ఆ శక్తి ప్రతి కణంలోనూ వ్యాపించి ఉంటుంది, ప్రతి పదార్థంలోనూ ఉంది, వ్యాప్తి చెంది ఉంటుంది. ప్రతి హృదయంలోనూ, ప్రతి ప్రణాళికలోనూ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకంలోనికి మీరు వ్యాప్తి చెందుతారు. ఈ అందమైన భూమిని సృష్టించినవి. మీరు ఈ భూమి, ఆకాశం, కాంతి, గాలి, శబ్దం వీటన్నిటిలోనూ వ్యాపిస్తారు. కానీ మీ కదలిక చాలా నెమ్మదిగా ఉంది. అప్పుడు మీరు అంటారు, నేను ధ్యానం చేస్తున్నాను అని. దాని అర్థం మీరు విశ్వవ్యాప్తం అయి కదులుతున్నారు అని. కానీ మీరు కదులుతున్నారని కాదు, మీరు
మీ భారాన్ని దించుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని కదలకుండా చేస్తున్నాయో వాటన్నిటి నుండి కూడా మీరు స్వేచ్ఛ పొందుతారు. ఎప్పుడైతే మీరు ధ్యానంలో ఉంటారో మిమ్మల్ని మీరు ఆలోచన రహిత స్థితిలో ఉంచుకోండి. అచేతన స్థితి, ఈ స్థితిని అచేతన స్థితి, ఆ పరిస్థితి, ఆ అచేతన ఆ పరిస్థితిని తన అధీనంలోకి తీసుకుంటుంది. అప్పుడు మీరు ఆ అచేతన స్థితి బలంతో కదలడం మొదలు పెడతారు. అప్పుడు ఆ అచేతన స్థితి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని వెళ్తుంది. మీరు ఎప్పుడు నిర్విచార స్థితిలో ఉంటారో అప్పుడు ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. ఆలోచన రహిత స్థితిలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఉండండి. మీరు తెలుసుకోండి, మీ ఆలోచన స్థితిలో ఉంటే మీరు భగవంతుని సామ్రాజ్యంలో ఉన్నట్లు. ఆయన చిత్తంలో మీరు ఉన్నట్లు. ఆయన మీకు అన్ని చేస్తారు. ఆ చిత్తమే మిమ్మల్ని చూసుకుంటుంది. ఇంకా మీరు ఇతరులకు వైబ్రేషన్స్ ఇస్తున్నాము అనుకుంటారు. అవును, మీరు ఇవ్వగలరు. ఆలోచన రహిత స్థితిలో కనుక ఇస్తే మీకు ఏది క్యాచ్ రాదు. ఎందుకంటే అన్ని సమస్యలు ఈ వస్తుపరమైనవి, ఇతరత్ర అన్ని సమస్యలు కూడా. సో మీరు ఈ 3 చోట్ల ఉన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి. సహజయోగంలో మీ లోపలికి ద్వారాలు తెరవబడ్డాయి. మీరు మీ సొంత సామ్రాజ్యంలోకి ప్రవేశించారు. కానీ మీరు అక్కడ ఉండరు, బయటికి వస్తారు. మళ్ళా గతంలోకి వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారు. దానికోసం మీరు నిరుత్సాహపడద్దు, అసహనం పొందకూడదు, విసుగు చెందకూడదు. మీకు తెలుసు, మనుషులు వేల సంవత్సరాలు ప్రయత్నించినా వారు తమ నుండి సెపరేట్ అవ్వలేరు. కానీ మీరు సహజయోగులు శ్రీ గణేశుని ఆకృతిలాగా రూపొందారు. చాలా శక్తివంతులు మరియు మీరు ఇతరులకు జాగృతి, ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలరు. మీరు కాటప్ అయినా కూడా మీకు శక్తులు ఉంటాయని తెలుసుకోండి. మీకు వైబ్రేషన్స్ రాకపోయినా తెలుసుకోండి, మీకు శక్తులు ఉన్నాయని. మీరు ఆత్మ సాక్షాత్కారాలు ఇవ్వగలరు. మీ సమక్షంలో ప్రజల ఆత్మ సాక్షాత్కారం పొందగలరు. కానీ మీరు ఆ శక్తిని పూర్తిగా పొందాలి. మీకు ఒక కారు ఉంది, ఆ కారు సరిగా లేదు, మీరు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంది, అది రిపేర్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు వెళ్ళే ప్రయాణంలో దాన్ని రిపేర్ చేస్తారు, దాన్ని సరి చేసుకుంటూ వెళ్తారు. మళ్ళా కొంత దూరం వెళ్ళాక పాడైంది, మళ్ళా మీరు రిపేర్ చేస్తారు, బాగా చేసుకుని వెళ్తారు. అలా మీ దారిలో వెళ్తూ ఉంటారు. మీ జీవితం అనే ప్రయాణంలో కూడా అంతే. ఈ ఈర్ష్య, అసూయ, లోపం, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. వాటిని దాటుకుని మనం ముందుకు సాగాలి. అలాగే మీరు మీ చిత్తాన్ని గమనించుకుంటూ రిపేర్ చేసుకుంటూ ముందుకు సాగాలి. మీ చిత్తాన్ని ఆ విధంగా మనం లోపల ఉంచుకొని ముందుకు సాగాలి ప్రయాణం. అలానే మీరు ఒక షిప్ని చూడండి. ఒకవేళ దాన్ని సముద్రంలో వెళ్తున్నప్పుడు దానికి ఒక కన్నం పడింది, నీరు లోపలికి వచ్చేస్తుంది ఆ కన్నంలోంచి. అప్పుడు మొత్తం ఆ షిప్ లో ఉన్న టీము, ఆ క్రూ టీం మొత్తం, సిబ్బంది, కెప్టెన్, వారి చిత్తం అంతా కూడా ఆ కన్నాన్ని ఎట్లా సెర్చ్ చేయాలి అని దాని మీదే పనిచేస్తుంది. అదే విధంగా మొత్తం టెన్షన్ ఉంటుంది అనమాట. అది సరి చేసే వరకు అలానే మీరు కూడా ఉండాలి. అదే విధంగా మిమ్మల్ని మీరు గమనించుకోవాలి. ఒక సహయోగి చాలా ఎత్తు పల్లాలు చూస్తారు. వారి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. గతం అయిపోయింది, గతాన్ని కూడా మనం దాటగలం. వర్తమానంలో కూడా గతం తాలూకు చాలా నీడలు పడుతూ ఉంటాయి. అవి కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు సాగాలి. మనం ఒకరితో ఒకరు ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో అది వారు తెలుసుకోవాలి. అది బంధం కావచ్చు, అది ఎటువంటి రిలేషన్ అయినా కావచ్చు, దాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. వీటి వల్ల మనం ఆధ్యాత్మిక ఉన్నతి, వ్యక్తిగత ఉన్నతి ఆధ్యాత్మికంగా పొందలేము. మీరంతా కూడా సామూహికంగా ఎదగాలి ఆధ్యాత్మికతలో. వారు ఎవరైనా కావచ్చు, సొంత అక్క, చెల్లి, అమ్మ, అన్న,
ఎవరైనా సరే వారు వారు వారుగా ఆధ్యాత్మికతో ఎదగాలి, వారి శుద్ధ ఇచ్ఛతో. అంతేగాని బలవంతంగా మనం వారిని తీసుకురాలేం. వారితో ఉంటే మన ఎదుగుదల ఉండదు. ఎవరికి వారుగా ఈ ఆధ్యాత్మికతలో వ్యక్తిగత ఉన్నతి సాధించాలి. మీకు ఇలాంటి ఒక అటెన్షన్స్ వస్తూ ఉంటే, మీరు వారి మీద వీరి మీద మన చిత్తం వెళ్తూ ఉంటే, ఈ 3 డైమెన్షన్స్ లో పడిపోయినట్లే. ఎప్పుడు మీ అటెన్షన్ సరిచేసుకోవాలి. ఆలోచన రహిత స్థితిలో లేనట్లయితేనే ఇటువంటి వాటిలో పడిపోతూ ఉంటాము. పాస్ట్ లో ఉన్నట్లే మనం ప్రజెంట్ లో, వర్తమానంలో ఉంటే అలాంటి ఆలోచనలు రావు, అంతా బాగుంటుంది. కదిలే నదిలాగా శాశ్వతమైన స్థితి, ఆనంద స్థితిని మీరు పొందుతారు. అప్పుడు అన్నిటిలో మీరు ఉన్నతి సాధిస్తారు. మీకు మీ ఉన్నతికి అవసరం లేనివన్నీ కూడా డ్రాప్ అవుట్ అయిపోతాయి. మీరు సహజయోగులు, దానికి అర్హులు, దానికోసమే ఎన్నుకోబడ్డారు. మీరు పునాది రాళ్ళు వంటి వారు. మీ మీద ఈ సహజయోగం నిలబడుతుంది. మీరు ఒక దీపం లాంటి వారు. ఇంకా ఎన్నో దీపాలు వెలగాలి. ఈ ప్రపంచం అంతా కాంతిమయం అవ్వాలి. అదే ధ్యానం అంటే. ధ్యానం అనేది చాలా సహజమైన పద్ధతి. ఆ తర్వాత పూజ. మన చిత్తము పూజ మీదకి వెళ్తుంది. హృదయంలో మనం అడగండి మోక్షం గురించి. మిగతావన్నీ కూడా అవే జరిగిపోతాయి. హృదయంలో ఆ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మీకు సమస్యలు ఉంటే సహజయోగంలో అన్ని పరిష్కరించబడతాయి. ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి ధ్యానం కాకుండా. వాటి గురించి తెలుసుకోండి. కుండల్ని ఏదైనా చక్రంలో సమస్య ఉంటే అక్కడ ఆగుతుంది. దానికి మీరు బాధపడాల్సిన, విసుగు చెందాల్సిన అవసరం లేదు. సరిచూసుకోవాలి, ముందుకు సాగాలి. మీరు చక్రాలు అది ఆ స్థితి కాదు. మీరు అవగాహన, మీరు కుండలిని. అందుకే మీరు బాధపడక్కర్లేదు. ఏదైనా చక్రాలు పాడైతే మీరు సహజ, మీరు ఆ స్థితిలో ఉంటే అంతా సరి చేయబడుతుంది. మీరు ఇక్కడ భగవంతుని ఇచ్ఛను వ్యాప్తి చేయడానికి ఉన్నారు. నేను అనేది ఉండకూడదు, మీరు అనేది ఉండాలి. కబీర్ దాస్ చెప్పినట్లుగా మేక బతుకున్నప్పుడు మే మే అంటుంది. అలానే అది చనిపోయినప్పుడు దాని ఇంటెస్టైన్స్ తో ఇక్తార్ చేస్తారు. ఇక్తార్ చేసినప్పుడు దాన్ని మీటినప్పుడు అది తూ తూ అంటుంది. అంటే మీరు మీరు అని. అలానే ఇంకో ఉదాహరణ తీసుకుంటే, మనం ఒక మట్టి నుంచి ఒక కుండని తయారు చేస్తాం. ఆ పాత్రలో మనం పాయసం వండుతాం. కానీ మన చిత్తం తినేటప్పుడు పాయసం మీద ఉంటుంది, కానీ బయట కుండ మీద ఉండదు. అట్లాగే ధ్యానం, ఈ సహజయోగంలో మీ బయటదంతా కూడా డ్రాప్ అవుట్ అయిపోతుంది అనమాట. మనది చిత్తము లోపల వైపుకు వెళ్తుంది, లోపల ఉంటుంది, బయట కాదు. మీ చిత్తం కనుక బయట ఉంటే నేను అంటాను లోపల ఉండాలని. మీరు బయట కూర్చొని ఉంటారు, అదే నిజం. కానీ చిత్తం లోపల ఉంటుంది. అట్లా అనమాట. ఋషులు మునులు తెలుసుకున్నారు, వారు తెలివైన వారని. అందుకని వారు పూజను, పద్ధతుల్ని కనిపెట్టారు. పూజలో మనం దేవిని ప్రసన్నం చేసుకోవచ్చని, ఆమె స్తుతి ప్రియ అని వారు తెలుసుకున్నారు. ఆ విధంగా మనం చేయడం వల్ల దేవి యొక్క అన్ని ఆశీర్వచనాలు పొందవచ్చని మనకి తెలియజేశారు. ఇది మన చిత్తం లోపల ఉన్నప్పుడు మనం సాధించగలుగుతాం. భగవంతుని యొక్క ఆశీర్వచనాలు, అన్ని ఆశీర్వచనాలను పొందగలుగుతాము. జయ శ్రీమాత. ఒక నిమిషం పాటు సహస్రారంలో ధ్యానంలో